పాడబోయే ముందు కొంచెం నేను థియరీ చెప్పిన తర్వాత ఈరోజు పాటలు పాడడానికి దాని ప్రణాళిక మీకు తెలియచేయడం జరుగుతుంది. మొదటిగా దేవుని వాక్యంలో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయము 15వ వచనము. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనస్సుతోనూ పాడుదును. కాబట్టి పాట అనేది క్రైస్తవ వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, సంఘ జీవితంలో కానీ చాలా ప్రాముఖ్యమైంది. మీరేమనుకుంటున్నారు? ఊరికే పాట అనేది ఎప్పుడైనా కొన్నిసార్లు మన సందర్భాన్ని బట్టి నవ్వుకుంటానో, జోకులు వేసుకుంటానో, ప్రయాణం చేసుకుంటానో, పరధ్యానంగా కొన్ని పాటలన్నీ మన నోటికి వస్తుంటాయి. పరధ్యానంగా ఈ పాటలన్నిటికీ దేవుని దగ్గర బహుమానం ఉంటుంది అని అనుకుంటారా మీరు? నేను అదేమి ఎస్ఆర్నో అని చెప్పడం లేదు, కానీ మీరేమనుకుంటారని అడుగుతున్నాను. తెలియకుండా ఓ పాట నోటికి వచ్చేస్తుంది. అయితే పాట నోటికి రాగానే చేయాల్సిన పని ఏంటి? వెంటనే ధ్యానంలోనికి రావాలి. అది చేయాల్సింది. అది జరగకపోతే యాదృచ్ఛికంగానో యథాలాపంగానో పాడితే అది వేస్ట్. అందుకని మనం ఎప్పుడు పాట పాడినా పాటలో జాయిన్ అవ్వాల్సినవి ఏంటి? మనస్సు, ఆత్మ. పాడుదును అన్నాడు కాబట్టి ఇందులో పాడేది దేంతో? నోటితో. కాబట్టి నోరు పాడేటప్పుడు వెనకాల రెండు జాయిన్ అవ్వాలి. ఏంటా రెండు? ఆత్మ, మనస్సు. కాబట్టి ఈ రెండు జాయిన్ కాకపోతే మన పాట అబద్ధం. అవర్ సాంగ్ ఈజ్ ఏ లై. అందుకే ఒక చిన్న కొటేషన్ కనపడుతుంది చూడండి, కేవలం వ్యర్థం అని. కనపడుతుందా? కడుపుకు అరగని అన్నం, చదవండి. మనస్సుకు ఎక్కని పుస్తక పఠనం, ఇష్టం లేకుండా చేసే విద్యాభ్యాసం, హృదయంలో ధ్యానం లేని గానం, జీవితంలో అన్వయం లేని వాక్యం, ప్రవర్తనలో పరివర్తన తేలేని ప్రసంగం కేవలం వ్యర్థం. మళ్ళీ ఒకసారి బిగ్గరగా చెప్పండి అందరూ. కడుపుకు అరగని అన్నం, మనస్సుకు ఎక్కని పుస్తకం పఠనం, ఇష్టం లేకుండా చేసే విద్యాభ్యాసం, గానం, సేమ్. ఎన్నిసార్లు జరిగాయి ఇవి మనకి? నాకు తెలియదు, మీకు తెలియాలి, దేవునికి ఇంకా బాగా తెలుసు. కాబట్టి మనం మనస్సు, ఆత్మ మనం చేసే పని. అందుకే ఈ మర్మం తెలియని పూర్వీకులు ఏమన్నారంటే, పని ఏదైనా చేసేటప్పుడు మనస, వాచ, కర్మ అన్నారు. వాళ్ళకి బైబిల్ లెక్క తెలియదు, కానీ వాళ్ళు అన్నది కూడా వాస్తవమే. మనస, వాచ, కర్మ. మనస అంటే మనస్సు, వాచ అంటే వాక్కు, కర్మ అంటే క్రియ. ఈ మూడు కలిస్తేనే సక్సెస్. చాలామందికి ఏదో యాబ్సెంట్ అవుతుంది. వాళ్ళు ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే ఏదో యాబ్సెంట్ అయింది. త్రికరణ శుద్ధి అంటే అదే అర్థం. థ్యాంక్ యూ. త్రికరణ శుద్ధి అంటే ఈ మూడు కలిస్తేనే. మీరు పరీక్షలు రాస్తున్నారు, ఫలితాలు రావట్లేదు, జీవితంలో ఫెయిల్ అవుతూ ఉన్నారు, పరీక్షల్లో ఫెయిల్ అవుతున్నారు, ప్రయత్నాల్లో ఫెయిల్ అవుతున్నారు అంటే రీజన్ ఈ మూడే. మనసైనా ఫెయిల్ అయి ఉండాలి, వాక్ అయినా ఫెయిల్ అయి ఉండాలి, మీ కర్మ అంటే క్రియల్లో అయినా ఫెయిల్ అయి ఉండాలి. ఈ మూడు ఫెయిల్ అయినోడు సక్సెస్గా. ఒకటి ఫెయిల్ అయితేనే సక్సెస్ కాదు,
3 అయితే ఇక అది దౌర్భాగ్యం కదా. కాబట్టి ఎవ్రీ ఫెయిల్యూర్ హ్యాస్ దీస్ 3 absentees. Every success will have these 3 items or topics. ప్రతి విజయానికి కారణం ఇదే, ప్రతి అపజయానికి కారణం అదే. రైట్. ఇప్పుడు మనం పాటల గురించి నేను కొన్ని విషయాలు చెప్తాను. సామూహిక క్రైస్తవ గాయకులకు కొన్ని సూచనలు. సామూహిక క్రైస్తవ గానం అంటే గ్రూప్ సింగింగ్ అని అంటారు. సామూహిక క్రైస్తవ గానం, గ్రూప్ సింగింగ్ పాడే వాళ్ళకి కొన్ని సూచనలు అక్కడ రాయడం జరిగింది. ఎవరైతే పాడతారో వాళ్ళు మొట్టమొదటిగా కలిగి ఉండాల్సింది ఏంటి? చెవికి ఇంపైన స్వరం. చెవికి ఇంపైన స్వరం అంటే కొంతమంది స్వరాలు కర్ణ కఠోరంగా ఉంటాయి. కాబట్టి ముందు స్వరం కొద్ది చెవి వినడానికి అనుకూలంగా, మృదువుగా, సౌశల్యంగా ఉండాలి. అదన్నమాట. నీ చేతితో అనడానికును నీ చేతితో అనడానికి తేడా లేదా? ఇదేంటిది? అరిశాను నేను. పాటని అరవకూడదు, పాటని పాడాలి. రైట్. అది చెవికింపైన స్వరం అంటే అర్థం అది. 2 శృతి జ్ఞానం. శృతి జ్ఞానం అంటే ఏ స్థాయిలో పాట ఎత్తాలి, ఏ స్థాయిలో పాట ఎత్తాలి అంటే వ్యక్తిగతంగా నువ్వు పాడుకునేటప్పుడు ఏ స్థాయిలో ఎత్తాలో నువ్వు ఎరిగి ఉండాలి. గ్రూపులో పాడేటప్పుడు అందరూ పాడగలిగిన దాన్ని ఎత్తగలగాలి. అది శృతి జ్ఞానం అంటారు దాన్ని. 3వది నేను వివరించి చెప్పలేను. 3వది లయ జ్ఞానం. లయ జ్ఞానం అంటే దాన్ని ఎంత వేగంతో పాడాలి, ఎంత స్పీడ్తో పాడాలి, దాన్ని టెంపో అంటారు. ఇది 3వది. 4వది పద ఉచ్చారణ. పద ఉచ్చారణ అంటే ప్రొనౌన్సింగ్ ద వర్డ్. అది పదాలు ఎలా ఉచ్చరించాలి, ఏ పదాన్ని ఎలా పలకాలి, అది తెలియాలి. అందుకే పోయిన వారం చెప్పాను ఈ ఉదాహరణ. కూడి కొని ఉన్నాము అనే పాటనే ఒక ఆయన పల్లెటూరు పాస్టర్ గారు కోడి కొని ఉన్నాము అని పాడాడు. అంటే అక్కడ ఉండాల్సింది ఇటు పెట్టాడు. పదాన్ని కరెక్ట్గా ఉచ్చరించటం రావాలి. అంతేకాదు కరెక్ట్గా ఆ పదాన్ని పాటలో కూర్చోబెడతాం కూడా రావాలి. అదే ఇది నేర్చుకోవాలి, అందరూ నేర్చుకోవాలి. పాటల్లో నడిపించేవారు ఇంకా బాగా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇంజిన్ బట్టే భోగీలు ఉంటాయి. ఇంజిన్ దారి తప్పితే భోగీలు దారి తప్పుతాయి. అంటే పాటలు అనేది సామాన్యమైన సంగతి కాదు. అందుకే దావీదు కొంతమందిని ఏర్పాటు చేశాడు, దానికి కొంతమందిని పెట్టింది. అందుకే దావీదు పాడగలడు, కానీ కొంతమందిని గాయక బృందాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడు? వాళ్ళు అందులో నిపుణత కలిగిన వాళ్ళు. అదే పద ఉచ్చారణ. పద ఉచ్చారణలో కొన్ని సంగతులు చెప్తాను. అది ఉదాహరణకి నీ వాక్యమందు నేనడతును, అది పదాలు అలా పలకాలి. నీ వాక్యమందు నేనడ, ఇప్పుడు కూడా పాటే పాడాను నేను, కానీ ఏం పాడాను? మాందు. అదే అనాల్సిన పద్ధతి మందు. అది ఉచ్చారణ అంటే అది ప్రొనౌన్సియేషన్. ఉదాహరణకు ఒకటి చెప్పాను, ఎందుకంటే ఈరోజు ఆ పాటనే ధ్యానం చేయబోతున్నాం. దీంతోపాటు గాన ధ్యానం కూడా అయిపోతుంది ఈరోజు. నెక్స్ట్ పద ఉచ్చారణ. నెక్స్ట్ ఏంటి కనపడుతుంది?
హావభావాలు అంటే నిలబడి పాడేటప్పుడు హావభావం చాలా ప్రాముఖ్యం. మనకు కూర్చోబెట్టి పాడించే కారణం ఏంటంటే హావభావాలు సరిగ్గా పలకగలిగిన వాళ్ళు ఎవరూ లేరు. చూసే వాళ్ళకి అయితే ఆమదం తాగినోడు పాడినట్టయినా ఉంటుంది. పాట పాడటం బాగవచ్చు, అది వేరే సంగతి. లేకపోతే ముఖం మాడుచుకొని పాడేవాడు పాడినట్టయినా ఉంటుంది. లేకపోతే ఏదో బండరాయి తెచ్చి నెత్తి మీద పెట్టినట్టు పాడినట్టయినా ఉంటుంది. అదనమాట. హావభావం చాలా ఇంపార్టెంట్. పాట పాడేటప్పుడు ఎక్స్ప్రెషన్ అంటారు, అది లీనమై పాడడం దాన్ని. ఓకే, నెక్స్ట్ సమన్వయ జ్ఞానం. సమన్వయ జ్ఞానం అంటే నా స్వరం ఎలా వస్తుంది, నా ప్రక్క వాళ్ళ స్వరం ఎలా వస్తుంది, రెండు సమంగా వస్తున్నాయా, నాది డామినేట్ అయిపోతుందా, నాదే ఊదరగొట్టినట్టు వస్తుందా, భం భం అంటాయి కొన్ని స్వరాలు, కొన్ని పీల గొంతులు ఉంటాయి. సమంగా వస్తుందా, ఇది పక్కన వాళ్ళతో సమన్వయం చేసుకోవడం అదొకటి. రెండు, వాయిద్యాలతో సమన్వయం చేసుకోవడం, దాన్ని కోఆర్డినేషన్ అంటారు, సమన్వయ జ్ఞానం. నెక్స్ట్ చురుకుదనం అంటే వెంటనే క్యాలిక్యులేట్ చేసుకుంటూ ధ్యానం చేస్తూనే ఉండాలి, పాడుతూనే ఉండాలి, ఎలాగ వెళ్తుంది అనేది ఆ వాయిస్ని బట్టి నా స్వరం మైక్కి మరీ వినపడకుండా ఉందా, మరీ ఎక్కువ వినపడుతుందా, నేను మైక్ ముందు పెట్టుకోవాలా, వెనక పెట్టుకోవాలా, వెనక జరపాలా, నేను దూరంగా ఉండాలా, ఈ చురుకుదనం పాడేవాళ్ళకు ఉండాలి, మైక్ పెట్టేవాళ్ళకు కూడా అంతే ఉండాలి. ఏ స్థాయిలో స్వరాలు కలుస్తున్నాయి లేవు, ఎవరిది అపశృతి పడుతుంది అనేది. సో పాటలు పాడటం అంటే అదేంటి అర్థం. ఓకే, ఈ విషయాలు నేను ఓన్లీ ఎక్స్టర్నల్స్ మాత్రమే చెప్పాను ఈరోజు. ఇవన్నీ ఎక్స్టర్నల్స్, బహిరంగంగా కనపడేవి. అంతరంగికంగా ఉండాల్సినవి, తెర వెనుక ఉండాల్సినవి, అది నేను ఈసారి తరగతిలో చెప్తాను. ఇంత మట్టుకు చాలు. ఒకసారి మళ్ళా అనుకుందామా. మొట్టమొదటిగా ఏముండాలి, చెవికి ఇంపైన స్వరం. రెండవది శృతి జ్ఞానం. మూడవది లయ జ్ఞానం. నాలుగవది పద ఉచ్చారణ, ప్రొనౌన్సియేషన్. ఐదవది హావభావాలు, ఎక్స్ప్రెషన్. ఆరవది సమన్వయ జ్ఞానం, కోఆర్డినేటింగ్. ఏడవది చురుకుదనం, అలర్ట్నెస్. చురుకుదనం అంటే మెలకువగా ఉండటం, గమనించుకోవటం. ఇవన్నీ పాటలు పాడే వాళ్ళకి తప్పకుండా ఉండాలి. పాటలు అందరికి ఉండాలి, నడిపించే వాళ్ళకు మరీ ఎక్కువ ఉండాలి. ఓకే, రైట్. ఇదంతా దేనికోసం? దేవుని యొక్క మహిమ కోసం. ఈరోజు ఊరికే ఒక పాటని ధ్యానం చేసి ఆ పాటని మనం ధ్యానం చేసి పాటలోకి మనం వెళ్ళిపోదాం. ఈ పాటనే అందరికి పరిచయమైన పాట. ఈ పాట ధ్యానం అయిపోయిన తర్వాత ఎవరెవరైతే పాటల్లో నడిపిస్తున్నారో వారికి మైక్ ఇవ్వబడుతుంది. ఒక్క పల్లవి, ఒక్క చరణం, స్త్రీలకి పురుషులకి. ఈరోజు ఎవరికి ఇస్తున్నాము అని అంటే, ఎవరైతే పాటల్లో లీడ్ చేస్తున్నారో, వర్షిప్లో లేకపోతే సంఘములో ఎవరు నడిపిస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఈరోజు పాడతారు, సమయాన్ని బట్టి. ప్రతివారు పల్లవి, చరణం. అయితే ఈరోజు ధ్యానం చేసే పాట ఏంటంటే భిక్షాల్ గారి పాట. ఇది పోయిన వారమే నేను చెప్పాల్సింది. ఇమ్మాన్యుయల్ గారు ఉండడం వలన, మనం బైబిల్ స్టడీలో ఉండడం వలన దాన్ని ఈ వారానికి మనం పోస్ట్ పోన్ చేసుకున్నాం. మన క్రైస్తవ సునాద కీర్తనలు దాంట్లో కూడా ఉంది ఈ పాట. తర్వాత 25 వసంతాల పుస్తకంలో మొట్టమొదటి పాట యాత్రికుడనైన నా బసలో. ఈ పాటకు నేపథ్యం ఏంటో చెబుతారా? ఈ పాటను ఎక్కడ నుండి తీశారో? కీర్తనల గ్రంథం
119వ కీర్తన. ఈ కీర్తనను ఎవరు రాశారో స్పష్టంగా మనం చెప్పలేము. కొంతమంది దావీద్ అంటారు, మరికొంతమంది హిజ్కియా అంటారు, మరికొంతమంది ఎజ్రా అంటారు, మరికొంతమంది దానియేల్ అంటారు. ఈ పాట చెర తర్వాత రాసిందని దావీదు కాక మిగతా వాళ్ళు చెబుతుంటారు. మిగతా వాళ్ళు రాస్తే దావీదు రాసి ఉంటే అది ముందుగానే రాసి ఉండాలి. చెరక ముందే కదా దావీదు ఉంది. కాబట్టి ఈ విషయము మనం మనసులో జాగ్రత్తగా పెట్టుకొని, ఇందులో ఈ పాటని ఎక్కడ నుంచి ఎలా తీశారు, ఈ పాట నేను ధ్యానం చేస్తున్నప్పుడు భిక్షాల గారు బైబిల్ ఎలా చదివారో నాకు అర్థమవుతుంది. చూడండి, 119వ కీర్తన పల్లవికి వచనం ఎంతో చెప్పగలరా? వెరీ గుడ్. 54వ వచనం. యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయెను అని ఉంది. దాన్ని భాషలో, వాడుక భాషలో కారణమాయే అని పెట్టారు. ఒకసారి ఆ పాటని డిస్ప్లే చేయగలవా? దాని మీద డిస్ప్లే చేయి. నెక్స్ట్ మొదటి చరణం ఎక్కడుందో చూడండి. మొదటి చరణం ఏంటి? యెహోవా నా దేవా నీ నామము స్మరింతు నిశరాత్రేన. అది ఎన్నో వచనం అయి ఉంటుంది? 55. వెరీ గుడ్. నెక్స్ట్ తర్వాత రెండో చరణం ఏంటి? నీ వాక్యమందు నేను అడుతును నీ శాసనంబుల గైకొందు. ఇది ఎన్నో ఏ వచనాలు అయి ఉంటుంది? 57 నుండి 59 వరకు. ఆ తర్వాత క్రమమేమి లేని బ్రతుకు నుండి, అది ఏ వచనం కారణమై ఉంటుంది? 67వ వచనం. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిరిగి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. తర్వాత 4వ వచనం ఏంటి? నీ యందు భయభక్తులు గలవారికి. అది ఎన్నో వచనం? 63 ఏమో అనుభవం అని చెప్పారు. 74లో కూడా నీ యందు భయభక్తులు గలవారు నిన్ను చూచి. సో 79లో కూడా నీ యందు భయభక్తులు గలవారు, నీ శాసనం, నీ యందు భయభక్తి గలవారికి నీ ఉపదేశంబు గైకొను వారికి నిండైన నీ కృప వర్షించును. మొత్తానికి ఆ పైన 76లో నీ కృప ఆదరించునుగాక అని ఉంది కదా. సో ఈ పాసేజీలో మీరు చెప్పినవన్నీ వాస్తవాలే. ఇది కాక ఆఖరి చరణం ఎక్కడుంది? నీ సేవకై నేను బ్రతికెదను, నీ వాక్యముతో నన్ను స్థిరపరచుము, నడిపించుము, నాదు తోడ నుండి నాదా నన్ను సిగ్గు పడనీయకము. మీరు చాలాసేపు చూస్తున్నారు, టైంని బట్టి నేనే చెప్పేస్తున్నాను. 31వ వచనానికి రండి. యెహోవా నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. ఈ పాట రాసేటప్పుడే నేను ఎరిగాను కాబట్టి ఇది తీర్మానంగా ఉంటే బాగుంటుందని ఆఖరి వచనంలో పెట్టారు దాన్ని. అది ఇదన్నమాట పాటని ధ్యానించడం. రైట్. ఇప్పుడు ఈ పాటలో ఉన్న అనుభవాలు ఏంటి చెప్పండి. అంటే ఏమేమి ఉన్నాయి ఇందులో? ఓకే, అంటే ఈ పాట యొక్క కేంద్రం ఏంటి? దేవుని వాక్యం. ఓకే, దేవుని వాక్యం అది జీవితానికి కారణం. రైట్. ఏమేమి ఉన్నాయి అనుభవాలు? ఏమేమి ఉన్నాయి అంటే అందులో ధ్యానం. వెరీ గుడ్. ధ్యానం. అనుభవాలు ఏంటి చెప్పాలి అవి?
శ్రమలో శ్రమలో ఆయన కనుక్కోవడం. గుడ్. క్రమం లేని జీవితంలో ఆయన కనుక్కోవడం, శ్రమలో కనుక్కోవడం. అంటే శ్రమలు ఈ కీర్తనాకారునికి క్రమాన్ని నేర్పించినాయి. శ్రమలు అనేవి ఒక మనిషిని క్రమమైన పరుస్తాయి, లేదా దారైనా తప్పిస్తాయి. అందుకే ట్రయల్స్ ఎయిదర్ విల్ మేక్ ఏ మ్యాన్ ఆర్ బ్రేక్ ద మ్యాన్. శ్రమలు మనిషిని కడతాయి లేదా పడగొడతాయి. విశ్వాసులైతే శ్రమల్లో కట్టబడతారు, విశ్వాసఘాతుకులైతే శ్రమల్లో తొలగిపోతారు. ఇదే సూత్రం. మళ్ళీ చెప్పండి. విశ్వాసులను శ్రమలు కడతాయి, విశ్వాసఘాతుకులను శ్రమలు దూరపరుస్తాయి. సింపుల్. పొట్టు ధాన్యం రెండు కలిసే ఉంటాయి, కానీ చెరిగినప్పుడు పొట్టు ఎగిరిపోద్ది, గింజలు మిగులుతాయి. శ్రమలు కూడా అంతే. కాబట్టి ఒక వ్యక్తి యొక్క విశ్వాసాన్ని సుఖాల్లో చూడకూడదు. ఎక్కడ చూడాలి? శ్రమల్లో చూడాలి. అది రైట్. ఓకే. ఇంకా ఏముంది అందులో? అనుభవాలు ఉన్నాయి, తర్వాత తీర్మానాలు ఉన్నాయి. తీర్మానాలు ఉన్నాయా? ఏమేమి తీర్మానాలు ఉన్నాయి చెప్పండి. మొదటి ఇప్పుడు తీర్మానం మొదటి చరణంలో ఉంది. ఆ తీర్మానం ఏంటది? యెహోవా నా దేవా నీ నామము స్మరియంతు నిశరాత్రేన. మీ జీవితంలో అస్సలు నెరవేరలేదని అనలేను. ఎన్నిసార్లు జరిగింది నిజం చెప్పండి. అర్ధరాత్రి పూట లేచి దేవుని నామాన్ని తలపోసుకున్న వాళ్ళు చేతులు ఎత్తమని నేను అడగనులే. ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్నారు? రాత్రిపూటలు. ఏది భయం వేసి గుండు నొప్పేసి కాదు, ఏసయ్యా ఏసయ్యా దేవా దేవా అనుకోవటం కాదు. రాత్రిపూట మేము గుండెల మీద ఎక్కి ఎవడో తొక్కుతూ ఉంటే దేవా తండ్రి అనుకోవడం కాదు, అది కాదు. రాత్రిపూట ఎప్పుడైనా ధ్యానం చేసేటప్పుడు కీర్తనాకారుడు అన్నాడు కదా, నిన్ను గురించి నేను నా పడక మీద ధ్యానం చేసేటప్పుడు నాకు కొవ్వు మెదడు దొరికినట్టున్నది అని. ఎన్నో కీర్తన చూడకుండా చెప్పండి. 63 అని నేను అనుకుంటున్నాను. చూడండి. నేను చూడలేదు, చాలా రోజులైంది చూసి. అవునా కాదా చెప్పండి. వచనం చెప్పండి. ఓకే చాలండి. నిన్ను గూర్చి నేను ధ్యానం చేసేటప్పుడు అని అన్నాడు. కానీ మరి అట్లా దేవుని గురించి ధ్యానం, అది తీర్మానమా అనుభవమా? నీ శాసనములు ఏంటది? మొదటి చరణం. నీ నామము స్మరింతు నిశరాత్రి అయినా, అంటే రాత్రిపూటైనా నీ నామం స్మరిస్తాను. తర్వాత నిత్యము నిన్ను కీర్తింతును. నిత్యము కీర్తింతును అంటే నేను ఎప్పుడు పాటలు పాడతాను. తర్వాత థ్యాంక్ యూ. ఏంటది? నిరతము అంటే ఎప్పుడూ కొనియాడతాను. ఊరికే ఈ పాట మనం పాడుతున్నాం అనుకోండి, దేవుడు పరలోకం నుంచి ఈ పాట విన్నప్పుడు ఏమనుకుంటాడు? ఏంటండి అందరు అట్లా చూస్తున్నారు? ఏమనుకుంటాడు? అది నా ప్రశ్న. అంటే మీరు ఆలోచించాలని చెప్తున్నాను, చిన్న అని కాదు. అంటే అసలు లోక సంగీతానికి క్రైస్తవ సంగీతానికి తేడా చెప్పాను కదా. లోక సంగీతంలో ఒకళ్ళు పాడుతుంటారు, అందరూ వింటారు. క్రైస్తవ సంగీతంలో వ్యక్తి పాడుతుంటాడు, ఒంటరిగా పాడితే దేవుడు మాత్రమే వింటాడు. 10 మంది ముందు పాడితే దేవుడు వింటాడు, మనుషులు కూడా వింటారు. మరి మనం పాడేటప్పుడు దేవుడు ఏమనుకుంటాడు, ఏమంటాడు? ఇది ప్రశ్న. ఇదే ధ్యానం అంటే ఇది అర్థం. రెండో చరణం ఏంటి? నీ వాక్యమందు నేను నడుతును, గైకొందును,
నే జాగు చెయ్యక త్వరపడేదాన్ని. ఎందుకు త్వరపడతాను? నీ వాక్యానికి లోబడటానికి త్వరపడతాను. భోజనంలో సీటు కోసం తొందరపడతామా, వాక్యానికి లోబడటానికి తొందరపడతామా? మందిలో మాట వద్దు, మనసులో మాట చెప్పండి. మరీ ఇంత స్ట్రైట్గా అడిగితే ఏం చెప్పాలి సార్ అంటారు. నీ శాసనాలు గైకొంటాకి నేను తొందరపడతాను. తొందరపడతాం అంటే హేజన్, త్వరపడటం. అసలు వాక్యం చదవే లేనోడు అనుసరించడానికి తొందర ఎట్టబడతాడు? కాబట్టి ఎన్నిసార్లు మనం అబద్ధాలు పాడాం, అది ఆలోచించాలి. అది నేను కోరుతున్నాను. అది ఏదో వాడుకగా పాట పాడేస్తున్నాం. పాట తప్పు కాదు, మనం పాడే విధానం అలాగా ఆలోచిస్తూ పాడాలి కదా. అందుకే మనం పాడేటప్పుడు పాటను మనం 2 అనుభవాలతో పాడాలని విన్నాం. ఏంటి ఆ 2 అనుభవాలు? అయితే అనుభవంతోనైనా పాడాలి, అనుభవం లేదా ఆశతో అయినా పాడాలి. ఈ 2 రకంగా మనం పాడకపోతే అది వ్యర్థం. రైట్? అది ఈ పాట. 3వ చరణం ఆల్రెడీ మనం 1-2 సార్లు ప్రస్తావించుకున్నాం. 4వ చరణానికి రండి. నీ యందు భయభక్తులు గైకొన్న వారికి నిండైన నీ కృప వర్షించును, మెండైన మధుముతో నేను హర్షిస్తాను. సో అది ఒక జనరల్ స్టేట్మెంట్ లాగా ఆశీర్వాదం ప్రొనౌన్స్ చేయడం లాగా ఉంది. సరే, అది వదిలేయండి. నెక్స్ట్ చరణం. నీ సేవకై నేను బ్రతికెదను, నీ వాక్యముతో నన్ను స్థిరం. ఇందులో ఏముంది? తీర్మానం. ఆ 2వ భాగం ప్రార్థన. అంతే కదా. తీర్మానం ఏంటి? నేను నీ సేవ కోసం బ్రతుకుతాను. ఆగుదాం. ఆదివారం ఆరాధన చేసి వెళ్ళాక దేవుని కోసం, దేవుని సేవ ఏం చేశారు, ఎంత చేశారో చెప్పండి. ఏం చేశారు, ఎంత చేశారు? లేదా ఈ పాట పాడి మళ్ళా పాట పాడబోయే లోపు దేవుని సేవ ఏం చేశాం, ఎంత చేశాం? మన పాట అయితే పాడుతున్నాం ఏమని? నేను నీ సేవకై బతుకుతాను ప్రభువా. అయితే తర్వాత మళ్ళీ అడుగుతున్నాం దేవుని, నీ వాక్యంతో నన్ను స్థిరం. ఇప్పుడు దేవుడు ప్రార్థన ఆలకిస్తాడా, ఆలకించడా? ఏంటో మరి. ఆయన స్థిరపరుస్తుంటే మనం స్థిరపడలేకపోతున్నామా, లేకపోతే మనం ఊరికే ప్రార్థన మాత్రం చేస్తున్నాం, ఆయన వింటలేదా? ఏం జరుగుతుంది? ఎందుకు అస్థిరంగా ఉంటున్నాం? ఎందుకు అస్థిరంగా ఉంటున్నాం? చూసారా, మనం యెహోవా నిస్సీలు ఎన్నిసార్లు పాడి ఉంటాం ఈ పాట? చాలాసార్లు పాడాను. అదేనమాట. సో నేనేదో గుచ్చాలని, నేరారోపణ చేయాలని కాదు, కానీ మనం పాడే విధానంలో ఎంత ఆలోచనతో పాడాలో అది అర్థమవడం కొరకు చెప్తున్నాను నేను. రైట్? ఎందుకంటే అది వ్యర్థమైన ప్రతి మాట, వ్యర్థముగా పాడిన ప్రతి పాట దేవుని దృష్టిలో అబద్ధమవుతాయి, లేదా అసంబద్ధమవుతుంది. అబద్ధమన్నా అవుతుంది, అసంబద్ధమన్నా అవుతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా పాడేటప్పుడు ఈ 3 దగ్గర పెట్టుకోవాలి. ఏ 3? నోరు, మనస్సు, ఆత్మ. అదే కదా పౌలు అన్నాడు, పాడతాను నేను నోటితో, కానీ నేను పాడేటప్పుడు ఏమేమి ఉంటాయి నాకు దగ్గరలో? మనస్సు, ఆత్మ. అదనమాట. సో ఏ పాట అయినా అది. ఈరోజు మనం ఏ పాటను ధ్యానం చేసాం? మొదటి పాటని. అంతే.